హైదరాబాద్ ఎంజీబీఎస్లో ఏర్పాట్లను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఉన్నతాధికారులు పరిశీలించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. రద్దీ సమయంలో దొంగతనాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక 6430 అడిషనల్ బస్సెస్ నడపడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మనము నిన్నటి నుంచి ఎక్కువ రష్ ఎక్స్పెక్ట్ చేసాం. అంటే 10th నుంచి నిన్న కొంచెం తక్కువే ఉండింది. ఈ రోజు 11th మార్నింగ్ నుంచి విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకి విపరీతమైన రద్దీ ఉంది. దానికి అదనంగా ఆంధ్ర అండ్ రాయలసీమ ఏరియాస్ కి విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. రోజు ఇమ్లీబాన్ నుంచి అరౌండ్ 2600 బస్సెస్ నడుపుతామండి. ఈ రోజు ఇప్పటికే అదనంగా 395 బస్సెస్ పంపించడం జరిగింది. వీటిల్లో ఎక్కువగా మనకి మహబూబ్ నగర్, కర్నూలు, ఖమ్మం అండ్ నల్గొండ ఏరియాలకి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మా ఆఫీసర్స్ అందరూ, సూపర్వైజర్స్, ఇతర సిబ్బంది అంతా 24 hours బస్ స్టాండ్ లోనే ఉండి ప్రయాణికులకి ఏ అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు డిమాండ్ మేరకు బస్సులు పెడుతూ ఎవరికి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామండి. ఎస్టర్డే నుంచి రౌండ్ ద క్లాక్ పికెట్లు కూడా పోలీస్ వారి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రష్ అంతా ఈ సంక్రాంతికి మెయిన్లీ ఆంధ్రాకి వెళ్తున్నారు కాబట్టి సంక్రాంతి వెళ్ళడము అప్ టు 13th వరకు ఉంటుంది. మళ్ళీ 14th and 15th పండుగ అయిన తర్వాత మళ్ళీ 16th, 17th కూడా ఈ రష్ ఇట్లాగే ఉంటుందని అనుకుంటున్నాము. సో అట్లాంటి పరిస్థితుల్లో పోలీసు పరంగా అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. లోకల్ SHOతో పాటు అరౌండ్ 50 పోలీస్ పర్సనల్ ఆర్ దేర్ ఇన్ ద అఫ్జల్ గంజ్